హాయ్ మై డియర్ స్టూడెంట్స్, బాగున్నారా? నాకు తెలిసి మీరు బాగానే ఉండుంటారు. ఎగ్జామ్స్ అయిపోయినాయి, బాగా ఎంజాయ్ చేస్తారు. బుక్లు ఓపెన్ చేస్తలేరు, కాలేజ్కి కొంతమంది పోవట్లేదు. అప్పుడే ఇంటికెళ్ళి ఇంకా రాని వాళ్ళు కూడా ఉన్నారు. మీ అందరి కోసం ఒక కొత్త అప్డేట్ అయింది. ఇది మీకు అటానమస్ అండ్ అఫిలియేటెడ్ వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అయ్యే అప్డేట్. చివరి వరకు చూడండి. ఈ అప్డేట్ మీద ఎవరైతే ఫీజ్ రియంబర్స్‌మెంట్ మీద చదువుతున్నారో వాళ్ళకి మాత్రం చాలా పెద్ద దెబ్బ పడింది. అదేంటో చెప్తాను వినండి. మీరు ఓయూ కావచ్చు, అండ్ కేయూ కావచ్చు, అండ్ జేఎన్‌టీయూహెచ్ కావచ్చు, అటానమస్ అండ్ అఫిలియేటెడ్ ప్రతి కాలేజ్‌కి ఇది అనేది వర్తిస్తది. యాక్చువల్‌గా మనకి తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు 24, 25 సంవత్సరానికి మనకి ఇది మినహాయింపు ఇచ్చారు. మీన్స్ క్రెడిట్ డిటెన్షన్ ఫార్వర్డ్ చేయండి అని ఇచ్చారు. కానీ ఇప్పుడు 25 అయిపోయి 25, 26లో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ అప్పుడున్నటువంటి రూల్ ప్రకారం మనకి ఏమిచ్చింది అని అంటే అది చెప్తాను వినండి. మీరు ఓయూ వాళ్ళైతే గనక ఫస్ట్ ఇయర్ టు సెకండ్ ఇయర్ వెళ్ళడానికి మీకు మినిమం 20 క్రెడిట్స్ ఉండాలి. అండ్ సెకండ్ ఇయర్ టు థర్డ్ ఇయర్ వెళ్ళడానికి 60 క్రెడిట్స్ ఉండాలి. అంటే 75%. ఓయూ స్టూడెంట్స్ చాలామంది ప్రమోట్ అవ్వడం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ టు సెకండ్ ఇయర్ ఈజీగానే ఫార్వర్డ్ అవుతున్నారు 20% 20 క్రెడిట్స్తోని. బట్ సెకండ్ ఇయర్ టు థర్డ్ ఇయర్ వెళ్ళే వాళ్ళకి మాత్రం 60 క్రెడిట్స్ అంటే 75% ఇక్కడ మనల్ని జల్లులు పడుతుందండి. కాబట్టి మీరు కొంచెం బాగా చదవండి. అండ్ ఇప్పటి వరకు రిజల్ట్ రాకపోతే ఇంకా వెయిట్ చేయండి. ఒకవేళ వస్తే గనక మీకు మళ్ళీ దీనిలో చేంజెస్ అంటూ ఏమీ ఉండవు. మిమ్మల్ని కాలేజ్ అనేది ఫార్వర్డ్ చేయడు. అది ఇంకొకటి ఏంటి అంటే జేఎన్‌టీయూహెచ్ వాళ్ళకైతే మనకి తెలుసు ఫస్ట్ సెమ్‌లో 20, సెకండ్ సెమ్‌లో 20 టోటల్ 40 క్రెడిట్స్. ఈ 40 క్రెడిట్స్‌లో మనకి జేఎన్‌టీయూహెచ్ వాళ్ళకి ఇక్కడ చూడండి ఓన్లీ 10 క్రెడిట్స్ ఈజ్ రిక్వైర్డ్. అయ్యో మేడం నేను ల్యాబులు పాస్ అయినా కదా 10 క్రెడిట్స్ అని అంటారు. మీరు ల్యాబులు పాస్ అయ్యి 10 క్రెడిట్స్ తెచ్చుకుంటే అందులో కూడా స్పెషల్ అనేది అడుగుతారు. సబ్జెక్ట్‌లో ఎన్నొచ్చాయి అనేది. ఎన్ని ల్యాబులు పాస్ అయ్యి నువ్వు ఎంత ప్రమోట్ అయినా సరే ప్రమోట్ అవుతావు. కానీ లాస్ట్ థర్డ్ ఇయర్ వచ్చే వరకే ల్యాబులన్నీ క్లియర్ అవుతాయి. బట్ ఏంటిది నువ్వు థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ సప్లీ ఉంటాయి, అండ్ సెకండ్ ఇయర్ సప్లీ ఉంటాయి, థర్డ్ ఇయర్ రెగ్యులర్ ఉంటాయి. ఇలా చాలా మంది ఫేస్ చేస్తున్నారు. కాబట్టి సరే ఇదంతా కాదు. అసలు గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసింది అని అంటే నేను ఈ స్టూడెంట్‌కి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అవునన్నారు కదా! దాన్ని యూజ్ చేసి ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఇచ్చారు. ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఇస్తే వీళ్ళు దాన్ని వినియోగించుకోవట్లేదు. అంటే నేను ఫ్రీగా ఈ అబ్బాయికి ఫీజ్ ఇస్తున్నా, ఈ అమ్మాయికి ఇస్తున్నా. బట్ వీళ్ళు చదవట్లేదు. కాబట్టి మనలాంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ కొత్త డెసిషన్ తీసుకుంది. నువ్వు ఒకవేళ సెకండ్ ఇయర్ టు థర్డ్ ఇయర్ ప్రమోట్ కాలేదు. నువ్వు జేఎన్‌టీయూహెచ్ అనుకో. సెకండ్ ఇయర్ టు థర్డ్ ఇయర్ ఎళ్ళాలంటే మనకి 25 క్రెడిట్స్ ఉండాలి. 25%. 25 లేవు అనంటే మన పర్ఫార్మెన్స్ ఎంతుందో మనకే తెలుసు. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఏం చెప్తుంది అనంటే అండ్ ఇంకొకటి థర్డ్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్ మాత్రం ఆటోమేటిక్ ప్రమోట్ చేస్తుంది. బట్ సెకండ్ ఇయర్ టు థర్డ్ ఇయర్ 25%. ఇలా లేని వాళ్ళకి మీకు ఇప్పుడు సెకండ్ ఇయర్ వరకు ఫీజ్ రియంబర్స్‌మెంట్ అనేది ఉంది. ఒకవేళ మీకు లేవు అంటే మిమ్మల్ని డ్రాప్ చేసి నెక్స్ట్ మీరు ఎప్పుడైతే క్రెడిట్స్ గెయిన్ చేస్తారో అప్పుడు మళ్ళీ అకాడమిక్ ఇయర్ జాయిన్ అవ్వచ్చు. అంటే నెక్స్ట్ రెగ్యులేషన్‌తో జాయిన్ అవ్వచ్చు. బట్ ఫీజ్ అనేది గవర్నమెంట్ ఇక నుంచి మీకు పే చెయ్యదు. అదే ఇక్కడ డిక్లేర్ చేసింది క్లియర్‌గా చూడండి. ఏంటి అనంటే ఫీజ్ రియంబర్స్‌మెంట్ రద్దు చేస్తున్నారు. ఏంటంటే డిటింక్షన్ అయిన వారికి ఫీజ్ రియంబర్స్‌మెంట్ రద్దు చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ రీఅడ్మిషన్ ఫీజులు చెల్లించేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడాలి. అంటే మీరు తర్వాత మళ్ళీ కాలేజ్ ఫీజ్, ట్యూషన్ ఫీ వీటి మీద మనకి ఫీజ్ రియంబర్స్‌మెంట్ అనేది ఉండదు. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మన టైం బాగున్నప్పుడు మీరు యుటిలైజ్ చేసుకొని చదవండి. ఓన్లీ మొక్కుబడిగా చదువుతా అనుకునే వాళ్ళు మర్చిపోండి బేట. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే కంపల్సరీ మీకు ఓన్లీ క్రెడిట్స్ ఉంటే కాదు, మంచి పర్సెంటేజ్ ఉంటేనే ఇప్పుడొచ్చిన ఏఐ జనరేషన్‌లో ఎక్కడో ఒక దగ్గర జాబ్ రావచ్చు. పర్సెంటేజ్ లేదు, నాకేమి రాదు, నేను అన్నీ నేర్చుకుంటా, బట్ సబ్జెక్ట్ ఒకటి నేర్చుకోను అనంటే మాత్రం మనము ఎప్పుడు వెనకాలోనే ఉంటాము. ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు టెన్షన్‌తో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ అటానమస్, అఫిలియేటెడ్ ప్రతి ఒక్కరికి యూజ్‌ఫుల్ బేట. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే మీరు గనక ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ వరకున్న సబ్జెక్ట్స్ ఏమైనా ఫెయిల్ అయ్యి ఉన్నాయి అనంటే మన రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీలో చాలా చాలా క్లియర్‌గా ఆల్ సబ్జెక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. అక్కడికెళ్ళి ఎగ్జామ్‌కి ఒక 2, 3 మంత్స్ ముందు నుంచి చదవండి. 1 డే, 1 అవర్, 2 డేస్, 1 వీక్ ముందొచ్చి కమెంట్ మాత్రం చెయ్యొద్దు. ఓకే. ఆల్ ది వెరీ బెస్ట్.
థాంక్స్ ఫర్ వాచింగ్.